ఐపీఎల్ 2026 సీజన్కి సంబంధించిన అధికారిక షెడ్యూల్ను బీసీసీఐ నేడు విడుదల చేయడంతో క్రికెట్ అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ 19వ ఎడిషన్ మార్చి 28న బెంగళూరులోని ప్రసిద్ధ చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. గతేడాది ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే తొలి పోరుతో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. మొదటి మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ తలపడనుండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆరంభంలోనే ఐపీఎల్ హీట్ భారీగా ఉండనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతానికి కేవలం మొదటి 20 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే బోర్డు ప్రకటించింది. మిగిలిన మ్యాచ్ల వివరాలను ఎన్నికల తేదీల ఖరారు తర్వాత వెల్లడించనున్నారు. ఈసారి ఐపీఎల్ మరింత భారీగా ఉండబోతోంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో గతంలో కంటే ఎక్కువ మ్యాచ్లు అంటే మొత్తం 84 మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంది. మార్చి 28 నుండి ఏప్రిల్ 12 వరకు జరిగే మొదటి విడతలో బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలతో పాటు గౌహతి, ముల్లాన్పూర్ వంటి వేదికల్లో కూడా మ్యాచ్లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీ 5 హోమ్ మ్యాచ్లను బెంగళూరులో ఆడనుండగా మరో 2 మ్యాచ్లను రాయ్పూర్లో ఆడనుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ తమ తొలి కొన్ని మ్యాచ్లను గౌహతి వేదికగా ఆడబోతుండటం విశేషం. జూన్ 2025లో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విషాద ఘటన తర్వాత భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి మళ్లీ అక్కడ క్రికెట్ సందడిని నెలకొల్పడం అభిమానులకు ఊరటనిచ్చే అంశం. మొదటి షెడ్యూల్లో 4 డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఐపీఎల్ 2026 మ్యాచ్ టైమింగ్స్ విషయంలో క్రికెట్ ప్రేమికుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. మధ్యాహ్నం 3:30 డబుల్ హెడ్డర్ మ్యాచ్ ప్రారంభమవనుండగా మిగతా రెగ్యులర్ మ్యాచ్లన్నీ రాత్రి 7:30 ప్రారంభించాలని నిర్ణయించడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రపంచకప్ మ్యాచుల్లాగా రాత్రి 7 గంటలకే మ్యాచ్లు ప్రారంభిస్తే అవి సరైన సమయానికి ముగిసి ప్రేక్షకులకు మరియు ఆఫీసులకు వెళ్లేవారికి మరియు విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 7:30 మ్యాచ్ మొదలై అర్ధరాత్రి వరకు కొనసాగడం వల్ల వీక్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీక్షకుల సౌలభ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ హాట్స్టార్ మరియు బీసీసీఐ రెండూ కూడా ఈ చెత్త నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గేలా కనబడటం లేదు.